ఏం సార్ మార్కెట్ తగ్గిందా? బయట జరుగుతున్నంత ఒక ప్రచారమే అనుకోవచ్చా? లేకుంటే అసలు ఏం జరుగుతుంది మార్కెట్‌లో? గత 2 యాహ్! సంవత్సరాల నుంచి ఒక రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. యాహ్! ఓ పక్క ఆహ్, ఆహ్, కస్టమర్స్ హ్మ్. భయపడుతుంటే, మరో పక్క బిల్డర్స్ కూడా ఒక యాహ్! ఆందోళనలో అయితే ఉన్నారు. యాహ్! ఏం జరుగుతుంది అసలు మొత్తం మీద? మార్కెట్ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? యాహ్! మార్కెట్ అయితే స్లో డౌన్ అయిన మాట వాస్తవం. హ్మ్. అలా అని చెప్పి పుంజుకోదా అంటే 100% పుంజుకుంటది. నౌ ఇట్స్ మూవింగ్ ఫార్వర్డ్. కొంచెం కొంచెం చేంజెస్ కానీ ఈసారి వస్తా ఎక్కువ ఉన్నాయి. టైం పట్టింది. అంటే లాంగ్ దాదాపు టైమ్ పట్టింది. బికాజ్ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదని చెప్పి అనిపిస్తుంది మార్కెట్. చూడలేదు అని కాదు. ఇలాంటి పరిస్థితులు లాట్ ఆఫ్ టైమ్స్ ఫేస్ చేసింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. హ్మ్. ఇంతకన్నా కఠినమైన పరిస్థితుల్ని ఫేస్ చేసిన సందర్భాలున్నాయి. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ టైంలో 2008 ఆ టైంలో ఇంతకన్నా దారుణమైన పరిస్థితులున్నాయి. కోవిడ్ టైంలో మీకు తెలియంది కాదు. సో, అలా ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా సెన్సిటివ్ అండి. రేపేదన్నా హైదరాబాద్‌లో చిన్న ఇష్యూ జరిగిందనుకుందాం. ఏదో సమ్ వైలెన్స్ లేకపోతే వాటెవర్ లేకపోతే గవర్నమెంట్ వైపు నుంచి ఏదన్నా అగ్రెసివ్ స్టేట్మెంట్. 1 వీక్ రియల్ ఎస్టేట్ ఆగిపోతది. హ్మ్. సో, ఇట్స్ ఎ సెన్సిటివ్ బిజినెస్, సెంటిమెంటల్ బిజినెస్. సో, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చింది. మేబీ హ్మ్. అవి రిక్వైర్డ్ కావచ్చు. బెటర్ దాన్ని విమర్శించొద్దు మనం. హ్మ్. అవి అవసరమై తీసుకున్నారేమో ఆయన. బట్ అది మార్కెట్ సెంటిమెంట్‌ని అయితే హర్ట్ చేసింది. సో, హ్మ్. దానిలో నుంచి ఆ షాక్‌లో నుంచి బయటకి రావడానికే చాలా కాలం పట్టింది. సో, కొంత మూవ్ అవుతుందన్న టైంలో అగైన్ మళ్ళీ గవర్నమెంట్ వైపు నుంచి హెచ్‌సియు ఇష్యూ కావచ్చు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల డిమాలిషన్స్ జరుగుతా ఉన్నాయి. ఈ మధ్య ఏదో విల్లా ప్రాజెక్ట్స్ మూసి అవును. ఫ్రంట్ గురించి నోటీసెస్ ఇవ్వటం. ఇవన్నీ ఎలా ఉందంటే ఒక నార్మల్ ఇన్వెస్టర్‌కి అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్‌లో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏదో రీజన్‌తో డిమాలిష్ చేసుకుంటా పోతా ఉన్నారు. సో, ఇది సెంటిమెంట్‌ని హర్ట్ చేస్తుంది. బట్ గవర్నమెంట్ వైపు నుంచి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు చెప్పేదేంటంటే, ఒక పెద్ద మంచి కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతాయని ఆయన చెప్తా ఉన్నారు. హ్మ్. ఇక్కడ ఎవరిది అంటే ఇక్కడ ప్రజల్లో నుంచి వస్తుంది ఒక టాక్ ఏంటంటే, అంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు యాహ్! ఉన్నయి కంటిన్యూ చేసుకుంటే అది గైనా వాళ్ళు యాహ్! ముందుకు తీసుకొనెళ్తే హ్మ్. ఇంకా మార్కెట్ బాగుండేది కదా! ఇప్పుడు అక్కడ తీసుకొని రావటానికి, ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వాళ్ళు కొలాబ్ చేయటం అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. యాహ్! అది డెఫినిట్‌గా రైట్ పాయింట్ అండి. బట్ గవర్నమెంట్ వై అగ్రెసివ్ అనేది ఐ డోంట్ నో. హ్మ్. ఎందుకింత అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు? ఆయన మనసులో లేకపోతే గవర్నమెంట్ ఆలోచనలు ఏంటనేది మనకు తెలీదు. రీసెంట్‌గా చూస్తే కేబీఆర్ పార్క్ దగ్గర కూడా ఇష్యూ అవుతా అవును. ఉంది. సో, ఇలాంటి ఇష్యూస్ ఇంత సెన్సిటివ్ మార్కెట్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవుతది. ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ రావద్దు. కన్సిస్టెంట్‌గా ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. డెవలప్‌మెంట్స్ అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటే రియల్ ఎస్టేట్ కూడా ఎప్పుడూ ప్రోగ్రెస్ అవుతది. దీనివల్ల ఎకానమీకి కూడా నష్టం. రియల్ ఎస్టేట్ ఎప్పుడు లైఫ్ లైన్ ప్రతి బిజినెస్‌కి కూడా. మీరు చూడండి రియల్ ఎస్టేట్ బావుంటేనే చాలా బిజినెస్‌లు అవును. బావుంటాయి. లేదంటే చాలా డిస్టర్బ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మనకి గల్ఫ్ కంట్రీస్‌లో మొన్నొచ్చిన యుద్ధం, అది యుద్ధం. దుబాయ్ రియల్ ఎస్టేట్ ఒకసారిగా హ్మ్. అక్కడ ఉన్న టాప్ బిలియనీర్స్ అంతా కూడా ఇప్పుడు ఆ! ఎప్పుడు ప్రాణాలు అరచేతిన పెట్టుకొని మళ్ళీ చూడాల్సొస్తుంది. వదిలేసుకొని వచ్చేసారు. వదిలేసుకొని సో, అసలు రావాల్సొస్తుంది. మనకి అవును. హైదరాబాద్ కన్నా అసలు దుబాయ్ అసలు వరల్డ్‌లోనే అవును. నంబర్ 1 అవును. రియల్ ఎస్టేట్. మన హైదరాబాదీస్ కూడా చాలా మంది లేదు. ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. సో, పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులైనాయి. చిన్న అదే చేంజ్. ఫైనల్‌గా ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే గ్లోబల్ క్రైసిస్ మొత్తం కనపడుతున్నాయి. యాహ్! ఒక్క యూఎస్‌లో కూడా చాలా మంది 40% పీపుల్ మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం అని చెప్పి బ్యాకొస్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఒక పక్క అవును. గల్ఫ్ కంట్రీస్‌లో జరుగుతున్న యుద్ధాలు, జరుగుతున్నాయి. మరో అవును. పక్క మార్కెట్‌లో ఒడిదుడుకులు, ఐటీ తర్వాత జాబ్స్ ఐటీ పోవటం. జాబ్స్ వరుసపెట్టి అవును. కోల్పోవటం. ఏం జరుగుతుంది? ఇదంతా అవును. రియల్ ఎస్టేట్ మీదే కాదు, అన్ని బిజినెస్‌ల మీద అయితే పడుతుంది. పడుతుంది. సో, మొత్తం మీద మనం ఇప్పుడు టాపిక్ ఏంది రియల్ ఎస్టేట్ కాబట్టి, రియల్ అవును. ఎస్టేట్ మీద వరల్డ్ వైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఇదంతా. డెఫినెట్‌గా అండి. గ్లోబల్ వార్ కావచ్చు, గ్లోబల్ పాలిటిక్స్ కావచ్చు, అలాగే ఐటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే లే ఆఫ్స్ కావచ్చు, గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవ్వడానికి కారణాలు. బట్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ప్రాపర్‌గా. ఐటీ జాబ్స్ పోతున్నాయంటే ఇంకొక పక్క ఏఐ జాబ్స్ పెరుగుతా ఉన్నాయి. పెరుగుతుంది. సో, ఇది శాశ్వతం కాదు. హ్మ్. ఇది అర్థం చేసుకోండి. చాలామంది కామెంట్ చేసేదేంటంటే ఇంక మొత్తం అయిపోయింది. కొలాప్స్ ఇంకేముండదు. ముందు ముందు ఇంకేవో రకరకాలు చెప్తారు. పల్లెటూర్లకెళ్ళి ఏదో చేసుకోవాలి, లేకపోతే ఇంకేదో చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి. ఈ ప్రాబ్లమ్ కాకపోతే ఇంకొక ప్రాబ్లమ్ వస్తది.
మనం ఎప్పుడు దానికి కష్టం అవ్వకుండా ముందుకెళ్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాలు చాలా చూసాం మనం. కోవిడ్ టైంలో కోవిడ్, ఆర్థిక మాంద్యం విషయంలో ఆర్థిక మాంద్యం, ఐటీలో కూడా ఇంతకుముందు చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. సో బిజినెస్ కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. ఒక స్టేజ్లో బూమ్ అవుతుంది, ఒక స్టేజ్లో స్టాగ్నెట్ ఉంటుంది, ఒక స్టేజ్లో స్లో అప్ అవుతుంది. బట్ దిస్ టైం ఏంటంటే కొంచెం ప్రొలాంగ్ అయింది. బట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా అనేది అది నిరాశావాదం కిందకు వస్తుంది, వాస్తవం కాదు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనివ్వండి, ఇట్ విల్ కోప్ అప్. రియల్ ఎస్టేట్ గురించి కాదు, ప్రతి ఇప్పుడు ఒక్కటి గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, యుఎస్ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలనుకున్నాను కావచ్చు, ఓవరాల్ గా ఇప్పుడు మనం ఈ ఏపీ తెలంగాణ తీసుకున్నాం, రియల్ ఎస్టేట్ కి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పటి వరకు ఏంటంటే యుఎస్ లోనో లేకుండా బయట ఉన్న గల్ఫ్ కంట్రీస్ లోనో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ భయానిక వాతావరణంలో ఎందుకు మన ప్రాంతానికి మనం వెళ్ళిపోదాం, ఆ పెట్టుబడులు అక్కడే పెట్టుకొని అక్కడే మనం సొంతంగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే డెవలప్ అవుతుందని చెప్పి కొంతమంది ఆలోచనలు కూడా ఉందని చెప్పి వినిపిస్తున్నమాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆలోచన కాదండి, ఆల్రెడీ అది జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్ శాంచురీ గురించి మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్. యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, మీకు చెప్తే 20+ కంట్రీస్ నుంచి మా సైట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఈవెన్ వితౌట్ సైట్ విజిట్స్. సో వాటిల్లో కూడా చాలామంది ఏంటంటే 4-5 ఇయర్స్ తర్వాత మేము రిటర్న్ అవుతాం, సో మా డ్రీమ్ హౌస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ఇలా మా వెంచర్ అని కాదు, మంచి ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేజర్గా యూఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సౌదీ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో ఇది కొంత బ్యాలెన్స్ చేస్తుంది. ఐటీ వైపు నుంచి వచ్చే థ్రెట్ని ఇది కొంత బ్యాలెన్స్ చేస్తూ ఉంది. సో నేను రెగ్యులర్గా ఎన్ఆర్ఐ డీల్స్ రెగ్యులర్గా క్లోజ్ చేస్తాను. రీసెంట్ టైమ్స్లో నేను ఆల్మోస్ట్ 20-30 ఎన్ఆర్ఐ కాల్స్ ప్రతిరోజు మాట్లాడుతున్నాను. సో బట్ ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేయగలిగితే వాళ్ళకు కూడా వచ్చే ప్రాఫిట్ ఏంటి, హైదరాబాద్ పొటెన్షియల్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా డీల్స్ క్లోజ్ అవుతాయి. సేమ్ విత్ అమరావతి.